మదనపల్లి మండలం మాలేపాడు గ్రామంలో కత్తివారిపల్లి విలేజ్లో ఈ నెల 8వ తేదీనే దళితులు నీళ్లు పట్టుకుంటా ఉంటే నగర కులాలైనటువంటి వాళ్ళ బిందులకు తగలడము లేకపోతే వాళ్ళతో సమానంగా ఉండడానికి జీర్ణించుకోలేక మోటార్ ఆఫ్ చేసి ఫీజులు పీక్కొని వెళ్ళిపోయినటువంటి ఘటన అందరం చూసాం. ఆ సందర్భంలోనే పోలీసులకి ఫిర్యాదు చేస్తే అది తేలిగ్గా తీసేసి అగ్ర కులాలకే పోలీసులు సపోర్ట్ చేశారు. అది దీన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు దళితులు పట్టుకుంటా ఉంటే అధికారులు వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకుండా ఒకరోజు బీసీ కులాలు, ఒకరోజు అగ్ర కులాలు, ఒకరోజు ఎస్సీ కులాలు పట్టుకునేటట్టుగా మార్పు చేశారు. ఆ విధంగానే నీళ్లు వదులుతూ ఉన్నారు. నిన్న ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి వంతు అయినప్పటికీ మహిళలు పట్టుకుంటూ ఉంటే వాళ్ళ మీదకి దాడి చేయడమే కాకుండా ఆపేయడం, నీళ్ళు వదిలేని మీద దాడి చేయడం, అడ్డుగా పోయినటువంటి మహిళల్ని బూతులన్నీ తిట్టడం, కులం పేరుతో దూషించడం, మోటార్ ఆపేసేంత వరకు వదలకుండా తిట్టి అంతా చేసిన దుర్మార్గాన్ని ఈరోజు ఈ అవకాశం ఆ రోజు కనుక కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇది జరిగేది కాదని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు సరిగ్గా స్పందించారంటే అది లేదు. చివరికి దెబ్బలు తిని రాత్రిపూట రాలేక ఉదయాన్నే హాస్పిటల్కి వద్దామని చెప్పినటువంటి రమణమ్మ ఆ కుటుంబ సభ్యుల్ని కాచి అసలు దారిలో తిరగనీయకుండా, ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ బజార్లో తిరగడానికి లేదు, మేము ఇచ్చినాము ఈ రోడ్లకు దారిలో, ఇవన్నీ మా భూములు, మా దారిలో మా భూముల్లో తిరగడానికి లేదని చెప్పి ఆటంకం కలిగించి ఇబ్బందులకు గురి చేసినటువంటి దుర్మార్గమైన స్థితి. మనం ఎక్కడున్నాం? మనం స్వతంత్ర భారతదేశంలో టెక్నాలజీ ఇంత బాగా అభివృద్ధి అయ్యి మనుషులందరూ సమానమే, మనుషుల అందరినీ సమానంగా చూడాలని చెప్పే భావన పెరుగుతున్నటువంటి దీంట్లో ఈ విధంగా కులాల పేరుతో మనుషులుగా కూడా గుర్తించినటువంటి ఈ దుర్మార్గ నీతిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. జంతువుల్ని, కుక్కల్ని ప్రేమగా చూసుకునేటటువంటి మనుషులు సాటి మనిషిని ఎందుకు ఈ విధంగా ఎంత దుర్మార్గంగా చూస్తున్నారు అని అంటే, తక్కువ కులం పేరుతో కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా హింసించడం అనేటటువంటిది క్షమించరాని నేరం. దీని మీద పోలీసులు సరైన తీరులో స్పందించాలి. ఎవరైతే ఆ దాడి చేసి నీళ్లు పట్టుకోనియకుండా చేసినటువంటి శివ, అతని అనుచరులు, అదేవిధంగా మా దారిలో తిరగద్దన్నటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ దళితులకి అండగా నిలబడతాం. మిగతా దళిత సంఘాలని, ప్రజా సంఘాలని కూడగట్టి దీని మీద అవసరమైనటువంటి ఉద్యమాన్ని కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు తగు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.